నమ్మదగిన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఏం లేదు, ముందేం చేసింది తెలుసా? ఆ ప్లేస్లోకి వెళ్ళి నూనె పోసే ప్రార్థన చేసి అంతే. ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. రోజు ఇవ్వమని అడగటం కాదు, ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, వందనాలు ప్రభా, హల్లెలూయా. అది అయిపోయింది, దాని పక్కది అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, ఇంకోటి అయిపోయింది. ఒకటేమో ప్రార్థనా తోట అయింది, ఇంకోటేమో మీటింగ్ గ్రౌండ్ అయింది. ఇప్పుడు మందిరం కూడా షేపులు మారినట్టు చూడండి. ఒక చూపు పైకి, ఇక్కడ ఇది బాగానే ఉందిలే, అక్కడ చూడండి, మార్చేస్తాడు ఆయన. రైట్, మీ అందరికీ క్లియర్గా చెప్పాను అన్ని విషయాల గురించి. ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన దేవుని సన్నిధిని వినబడిందని, ప్రార్థనకు జవాబు ఉందని నమ్మమన్నాడు. ఒక్కసారి మార్కు 11 ఆ ఒక్క రెఫరెన్స్ చదివిద్ది, జస్ట్ మీరు వినండి. రెఫరెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్లో నోట్ చేసుకోండి. మార్కు సువార్త 11లో మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను. 11:24. సలోమికి నీరసం చెవుల్లో చెబుతుంది, పెద్దగా చెప్పు సలోమి. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. ఇట్లా విశ్వాసం ఉంచి, ప్రార్థనలో అడిగినవి పొందినట్లు విశ్వాసం ఉంచి, ఎన్ని అడిగానో, ఎన్నిటి విషయంలో విశ్వాసం ఉంచానో అన్నీ నెరవేర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ప్లేస్ విషయంలో అడిగా, 1 ఎకరం ఒక దగ్గర దేవుడు చెప్పినట్టు దానిలోకి వెళ్ళి నడిచా, ప్రార్థన చేశా, వచ్చా. కానీ అది ఇలా బాధేసింది. ఏం ప్రభా, వాక్యంలో ఉన్న ప్రకారం నేను చేస్తే ఏంది నాకు నువ్వు వీలేదు అని. మౌనం. కొద్ది రోజుల తర్వాత దేవుని జవాబు, నువ్వు అడిగావు కానీ నేను ఇంకా నీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కొంతమందికి ఇది నప్పకపోవచ్చు. దేవుడు భౌతికంగా ఇచ్చేవాడా అంటే ఇచ్చేవాడు, భౌతికంగా ఇచ్చేవాడు. సమస్తము ఆయనే ఇవ్వాలి. మరి ఎవరి స్థలంలో మీటింగ్ పెట్టుకుంటే ఎవడు ఊరుకుంటున్నాడండి? సార్ ఖాళీగా ఉంది కదా, టెంట్ వేసుకుంటా ఉన్నాడు. అమ్మమ్మ మీరు అడగరాదు, మేము చెప్పరాదు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని కోసం అడుగుతున్నారు, నేను ఈయనంటే మళ్ళీ నాకు శాపం వచ్చింది కాబట్టి అసలు అడగకూడదు మీరు అని చెప్తున్నాడు క్లాస్. మేము అడగరాదు, నువ్వు చెప్పరాదా? చెప్పేవాడు చెబితే నువ్వే ఇస్తావాలని ప్రార్థన చేశా. అయ్యా మరి మన స్థలం అనుకుంటూ ఇచ్చాడు. అదే ఆ షెడ్డు. ఇస్తాడు. ఒకవేళ నువ్వు అడిగింది ఇవ్వలేదు అంటే, నువ్వు ఒకవేళ రూపాయి అడిగితే నీకు 50 ఇవ్వాలని ఉన్నాడేమో. నువ్వు అడిగింది ఒక్కింత అయితే దానికి ఒక 50 రెట్లు కలిపి ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఇప్పుడు నీకు 50,000 వచ్చే ఉద్యోగాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు 10,000 అడిగితే ఎట్టా? 10,000 అడుగుతున్నాడులే అని ఇచ్చాడు అనుకో, 50,000కి బావుగా. ఇప్పుడు చెప్పండి, మరి 10,000 అడిగా 10,000 ఇవ్వాలా లేకపోతే ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలా? కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు చింతపడద్దు. దీనికి ఆన్సర్ రాలేదంటే ఇంకా శ్రేష్టమైనది ఏదో మనకి ఇవ్వబోతున్నాడో అనుకో. స్తోత్రం. అమ్మాయికి ఆ సంబంధం అయితే బాగుండేది, ఆ సంబంధం పోయింది అని ఏడుతుంటుంది. ఒక నా దగ్గరికి వచ్చి, పిచ్చి మొహమా పోనీ దరిద్రం వదిలిపోయింది అనుకో, శ్రేష్టమైన భాగస్వామిని నీ బిడ్డకి దేవుడు రెడీ చేసి పెట్టాడు, ఇస్తాడు పో. ఆ సంబంధం పోయింది, పోయిందల్లా దరిద్రమే అనుకో. దేవుడు ఇచ్చిందే శ్రేష్టం. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన చేసి ఏం చేయాలా? అయిద్దో కాదో, వచ్చిద్దో రాదో. ప్రార్థన చేసా కానీ బతుకుతాడో బతకడో. నో,
జవాబిస్తాడు దేవుడు. నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, తన వెదకు వారికి ప్రతిఫలం దయచేయవాడనియో మొదట నమ్మవలేను కదా. రైట్, కళ్ళు మూయండి, తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ఈరోజు విన్న మాటల్లో, అన్నా నాకు యేసయ్య కావాలి, నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మ కూడా పొంది ఇక దేవుని రాజ్య వారసుని కాగోరుతున్నాను, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడన్నా, బాప్తిస్మ పొందమని ఆత్మ నన్ను పురికొల్పుతున్నాడన్నా, ఈ ఘడియలో నీవు నాకు బాప్తిస్మ ఇస్తే పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రక్షణకు ఎవరైనా సిద్ధపడితే. రైట్, కొంతమంది చేతులు ఎత్తి తమ సముఖతను చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే రక్షణ సిద్ధపడ్డారో త్వరగా ముందుకు వచ్చేసేయండి, త్వరగా ముందుకు వచ్చేసేయండి. స్త్రీలలో, పురుషుల్లో. నేను బలవంతం చేసేదిలే, చెప్పటమే నా పని. యేసయ్య కావాలి, యేసయ్య రాజ్య వారసత్వం పొందాలి అనుకుంటే పరిగెత్తు. దైవాత్మ ప్రేరణకు లొంగి, పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళి పొందు పొందు అని నీతో మాట్లాడుతుంటే ఆయన మెల్లనైన స్వరం నీకు వినపడితే పరిగెత్తు. దురాత్మ చెప్పేటువంటి మాటలు నమ్మొద్దు. ఇప్పుడు కాదులే, తర్వాతలే, అమ్మో నువ్వు ఉండలేవులే, అదిలే ఇదిలే అంటాడు. ఉండేదేంది, నిన్ను ఉంచేవాడు యేసయ్య, నిలబెట్టేవాడు, బలపరిచేవాడు ఆయన యందు విశ్వాసం ఉంటే పరిగెత్తు త్వరగా. వచ్చేవాళ్ళని రానియండి, చిన్న దారి ఇవ్వండి, మధ్యలో కొంచెం దారి ఇవ్వండి. స్పీడ్గా వచ్చేయండి, స్పీడ్గా వచ్చేయండి. నాత్మాతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నాను. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. స్పీడ్గా రావాలి, త్వరగా రా, లేట్ చేయొద్దు. బాప్తిస్మం పొందాలని తీర్మానం తీసుకున్నవారు త్వరగా రండి. పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడాలని ఆశతో ఉన్నవారు త్వరగా మీరు ఎక్కడున్నా ముందుకు అడుగు వేయండి. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచిన, పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచిన, నాకు విరోధముగా రూపించిన, నాకు విరోధముగా
ముగిస్తున్నాయిగా. రైట్. బాప్తిస్మం తీసుకోవాలని తీర్మానంతో ఉన్నవారు త్వరగా బలిపీఠ దగ్గరకు వచ్చేసేయండి. కమనీయమైన నీ దర్శనము కలనైనను మెలకువనైనను కమనీయమైన నీ దర్శనము కలనైనను మెలకువనైనను కనబడినా ఆశలు తీరవే కనబడినా ఆశలు తీరవే కనిపెట్టు చోటిని కడబూర ధ్వనికై కనిపెట్టు చోటిని కడబూర ధ్వనికై ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. రైట్. సిద్ధపడ్డ వాళ్ళందరినీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి దేవుడిచ్చిన సువర్ణ అవకాశం వినియోగించుకొని అనేక మంది మంచి సిద్ధపాటులోకి వచ్చారు. చాలామంది రక్షణకు తీర్మానం చేసుకున్నారు. ఈ చివరి రోజు కూటమిలో అక్కడ వచ్చేసాడు, త్వరగా వచ్చేసాడు. కొంతమంది పాపం నా దగ్గర రావడానికి భయంగా చూస్తా ఉన్నారు. నా ప్రయాసంతా వాళ్ళ కోసమేగా, ఆత్మల కోసమేగా. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నాడు యేసయ్య. ఈరోజు వీరందరిని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు కదా. ఇంతమంది ఒక మంచి తీర్మానానికి వచ్చి ఈ లోకము, ఈ పాపము, ఈ పాడు బ్రతుకొద్దు, నాకు యేసు కావాలి, ఆయనతో జీవితం కావాలి అని ఇంతమంది ఒక తీర్మానానికి వస్తే ఆయన సంతోషించకుండా ఎలా ఉంటాడు? ఇంతమంది పిల్లలు చనిపోయి తిరిగి బ్రతుకుతుంటే ఆయనకి ఎంత సంతోషం. దేవునికి మహిమ. నా పిలుపు, నా ప్రయాస, నా పాట, మాట, పలుకు, నా ప్రభు నామంలో నేను చేసేవన్నీ కూడా ఆత్మల కోసమేగా. కాబట్టి నా ముందుకు రావడానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా రండి. ఇంకా ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే భయపడండి, కానీ చాలా మంది ముందుకు రావడానికి భయమే అవసరం లేదు. నేను ఎవరిని తిట్టను, కొట్టను, ఏమన్నా. రైట్. ఇప్పుడు అందరూ కళ్ళు మూయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో, ఫైనల్ బ్లెస్సింగ్తో మనం ముగించుకుందాం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కూటం అయిపోయిందనా? దేవా, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ తండ్రి, 7 దినాలు ఇచ్చిన పిలుపును ఆలకించి ఆ మొదటి దినం నుంచి ఈ చివరి కూటం వరకు నీ సన్నిధిలో పడిగాపులు కాస్తూ పట్టుదలగా ప్రార్థించి నీ పాదాల చెంత విరిగి నలిగిన మనసుతో కాచుకున్న నీ పిల్లల్ని నువ్వు వట్టిగా వదిలిపెట్టవని నాకు తెలుసు. ఈ 7 దినాలు వారి ప్రార్థన, వారి రాబోతున్న భవిష్యత్తులో గొప్ప గొప్ప కార్యాలకు నాంది పలుకుతుంది. వారి ఆత్మీయ జీవితం తిరిగి బలపరచబడింది. వారి భౌతికమైనటువంటి వేదన నుంచి విడుదల దొరుకుతుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం యేసు నామములో నీవు అనుగ్రహించుదువుగాక. వారి దేహాల్లో ఉన్న బలహీనతలు, రుగ్మతలు యేసు నామములో వారిని విడిచి తొలగిపోవునుగాక. వారి కుటుంబాల్లో రేగిన పెను తుఫాన్లు అణిగిపోవునుగాక. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. ఆ ప్రార్థన విని విడుదలిచ్చానని నమ్ముతున్నాం. బిడ్డలు వెళ్ళుచూ ఉండగా శుభవార్తలు వారికి వినబడాలి. సంతోషకరమైన వర్తమానాలు వారికి రావాలి. అవి సాక్ష్యాలు కావాలి. రాబోతున్న ఆదివారాల్లో
గొప్ప గొప్ప సాక్ష్యాలు యేసు నామములో మేము వింటున్నాం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప గొప్ప సాక్ష్యాలు యేసు నామములో మేము వింటున్నాం దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభువా. రకరకాల జబ్బులతో అల్లాడిపోతున్న బిడ్డలకు ఆశ్చర్యకరమైన స్వస్థతలు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నానావిధ వేదనలతో నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప సమాధానాన్ని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు. అనేకుల్ని సేవకు రెడీ చేస్తున్నందుకు స్తోత్రాలు. అనేకుల్ని నీ సేవ కొరకు వాడుతున్నందుకు వందనాలు. అనేక ఆత్మను రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. రాబోతున్న దినములో అనేక మందిని దైవ జనాంగముగా, దైవ జనురాండ్రుగా ప్రతిష్ఠ చేసినందుకు స్తోత్రాలు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించడం మొదలుపెట్టావు. అది ఇంకా నా ప్రభా దేదీప్యమానమే వర్ధిల్లుతుందని, రాబోతున్న దినాల్లో ఇంకా విస్తారమైన శాఖలుగా రూపాంతరం చెందుతుందని ఎరిగి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను దేవా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అనేకమైన నూతన ప్రాంతాల్లో అనేక బ్రాంచ్ సంఘాలు ఏర్పడి తండ్రి దైవ జనాంగము, విశ్వాస గణము అందరము కలిసి నీ రాకకు ఒక మహాగుంపు జనమును సిద్ధపరచుటకాయి రాకడకు సమీప దినములలో ఈ పరిచర్యని లేవనెత్తావని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అందరి జీవితాల్లో నీ కార్యములను విశ్వసిస్తూ స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేకూర్చమని యేసు నామములో ప్రార్థించి జవాబులు పొందాము తండ్రి. జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పరా. స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్పరా. స్తోత్రం, 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 స్తోత్రం. పడిపోయిన వారిని లేవనెత్తిన దేవునికి స్తోత్రాలు చెప్పరా. స్తోత్రం, 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 స్తోత్రం. మన ఆత్మలను ఉజ్జీవింపజేసి మనల్ని మండించిన దేవునికి స్తుతులు చెప్పరా. స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనందుగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి దివ్య మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం యుగాంతం వరకు సదా తోడయుండి మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చేసి, ప్రవేశు రక్తమునకు చేసి యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీవు కోరినట్లు దేవుడు నీ పక్షంగా కార్యము చేయును గాక. సియోనులో నుండి యెహోవా మనలందరినీ ఆశీర్వదించును గాక. మనకు స్వస్థతయు ఆరోగ్యమును తిరిగి రప్పించుగాక. ఆత్మీయ జీవితములను యేసు నామములో మన దేవుడు మండించును గాక. విస్తారమైన ఆత్మలను రక్షించుగాక. మన దేవుడు మన దేశమును స్వస్థపరచును గాక. దేశములో అనేక మంది జీవితాలను ప్రభు వెలిగించుగాక. అన్య జనులను రక్షించుగాక. మతోన్మాద శక్తులను యేసు నామములో దేవుడు అణచివేయును గాక. గొప్ప గొప్ప శూర కార్యములు మన ప్రభు దేశములోను మనందరి జీవితాల్లోనూ జరిగించుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. విశ్వసించిన వారంతా దేవుని కార్యాలను చూస్తారు, సాక్ష్యాలు తెస్తారు. కాబట్టి ధైర్యంగా, సంతోషంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుకుంటూ బయలుదేరండి. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, సర్వభూమికి
సర్వశక్తుడ నీవే నా ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, రమ్యముగా కీర్తనలి నీ పాడెదా, రమ్యముగా కీర్తనలి నీ పాడెదా, సర్వభూమికి రాజైన దేవా. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆర్భాటముతో జయధ్వనులతో సర్వజనులంత చప్పట్లతో, ఆర్భాటముతో జయధ్వనులతో సర్వజనులంత చప్పట్లతో, విజయశీలుడవు నీవేయని, విజయశీలుడవు నీవేయని విశ్వాసముతో స్తుతించెదము, విశ్వాసముతో స్తుతించెదము, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, సర్వభూమికి రాజైన దేవా. హల్లెలూయా. నిత్యము కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న మన దేవుడు మన స్తుతిని కోరి మన మధ్యలోనికి వచ్చి ఉండగా హృదయపూర్వకముగా చప్పట్లు కొడదాం ఉద్యమంగా. ఆదివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు, ఆదివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు, ఈ భూమిలో నీ పిల్లలు, ఈ భూమిలో నీ పిల్లలు అనుభవింతురే నీ మహిమలు, అనుభవింతురే నీ మహిమలు, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, రమ్యముగా కీర్తనలే నీ పాడెదా, సర్వభూమికి రాజై
హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, సర్వభూమికి రాజువు నీవు. స్తోత్రం. స్తుతింపదగిన వాడివి, స్తోత్రాలు కూడావి. ఆమేన్. సర్వ ప్రాణులు ప్రతి హృదయం వేడుచుండునే నీ సాయం. ఓయ్! సర్వ ప్రాణులు ప్రతి హృదయం వేడుచుండునే నీ సాయం. నిన్ను ప్రేమించే ప్రతి హృదయం, నిన్ను ప్రేమించే ప్రతి హృదయం కోరుచుండునే నీ స్నేహం, కోరుచుండు నీ సహవాసం. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా, సర్వభూమికి రాజైన దేవా, రాజు, రాజుల రాజు, నీవేన ప్రభువుల ప్రభువు, భూపతులందరికీ అధిపతి, సర్వాధిపతి. హల్లెలూయా. రంగముగా ఈతనలే నే పాడేదా. ఆరాధన, స్తుతి, ఆరాధన, 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 ఆరాధన, స్తుతి, ఆరాధన. యేసయ్యా, యేసయ్యా, దేవా, నీకే నా స్తుతి, ఆరాధన, నీకే యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా. ప్రియుడా, నీవేనా స్తుతి, 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 స్తుతి. ఆరాధన, స్తుతి, 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 స్తుతి.
నివేదన